నడు నీ అమ్మోళ్ళింటికి నడు. నువ్వు నీ అమ్మ జుట మాట్లాడి నన్ను మోసం చేస్తారు. మీ అమ్మ జుట మాట్లాడి నిన్ను నాకు అనవసరంగా అంటగట్టింది. డాడీ మమ్మీని ఎందుకు కొడుతున్నావు? కొట్టా. ఓ బిడ్డలకు కూడా నేర్పినావు. అట్లెందుకు మాట్లాడుతున్నావు బావా? పిల్లలు ఏం చేసిండ్రు? ఎక్కువ మాట్లాడక్. ఇక మీరు లోనికోండి, నడవండి. మమ్మీ పోతే మేము ఏడుండాలి డాడీ? ఎక్కువ మాట్లాడకండి, సప్పుదాకా లోనికోండి. నడు మీ అమ్మోళ్ళింటి నడు. అరే ఏమైంది? ఎందుకు కొట్లాడుతారు? ఇది దీని అమ్మ జూట మాట్లాడి నాకు మోసం చేసిర్రు. ఇది జాబ్ చేస్తుంది, మంచిగా చదువుకున్నదని చెప్పి నాకు అంటగట్టింది వాళ్ళ అమ్మ. జాబ్ చేయకుంటే తల్లిగారింటికి పంపిస్తావా? అవును మరి, నేను నెలకు 30,000 సంపాదిస్తున్నా. ఇదేం చేస్తున్నది? ఇంట్లో కూర్చొని తినుడు తప్ప. మాడోళ్ళు ఇంట్లో పనులు చేస్తారు, పిల్లలను చూసుకుంటారు, మొగనికి ఏం కావాలో అన్ని చూసుకుంటారు. ఇంకేం కావాలి మరి? ఇంట్లో పనులన్నీ చేసి ఆడోళ్ళకి ఎవడన్నా జీతం ఇస్తుండా? మీ మొగోళ్ళకి ఆదివారం అన్న సెలవు ఉంటుందేమో కానీ మాడోళ్ళకి ఏ రోజు సెలవు ఉండదు. సచిందాక రోజు ఇంట్లో పనులు చేయాలి. మీ మొగోళ్ళు డ్యూటీ చేస్తున్నాం అంటారు. మాడోళ్ళు ఇంట్లో చేసే పనికి పైసలు లెక్క కడితే మీ మొగోళ్ళ జీతం గోటికి కూడా సరిపోదు. తప్పైందక్క, ఇక నా పెన్లాంని ఎప్పుడు కొట్టను. తప్పైంది సారీ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆడదాని మీద చేయక ముందు ఆలోచించాలి. కొట్టిన దెబ్బ మళ్ళీ తిరిగి వస్తుందా? ఇంట్లో ఏళ్ళు వచ్చినా మూడో మనిషి తెలియకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇట్లా సంసారం బదట్లేసుకోవద్దు. సరే అక్క, నాకు మంచిగా బుద్ధి వచ్చింది. ఇక లైఫ్లో నా పెన్లాం మీద చేసుకోను. నడువే ఇంటికి పోదాం.